మనం ఎంత ఉన్నత విద్యని అభ్యసించినా, ఎంత పెద్ద ఎడ్యుకేషన్ అయినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, విదేశాల్లో ఉన్నా, ఎంత పెద్ద గొప్ప విజయాలు సాధించినా తల్లిదండ్రులు పెట్టినటువంటి భిక్ష అది. వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం. వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ, వాళ్ళ చెమట, వాళ్ళ త్యాగం ఈరోజు మనం. అంతేగాని ఈరోజు ఏదో కాళ్ళు అందే, ఏదో ఉద్యోగం వచ్చింది, విదేశాలకు వెళ్ళిపోయాం, కోట్లలో సంపాదిస్తున్నాం, అరే వాళ్ళు ఏముందిలే ముసలాళ్ళు ఏదో గ్రామాల్లో ఉంటున్నారు, అట్లా పడి ఉంటారులే, వాళ్ళతో ఏముందిలే, ఇంకా రేపు నాడు చచ్చిపోతారులే. ఇది చాలా తప్పుడు అభిప్రాయం. చాలా మంది ఇలా బాధపడేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. దయచేసి ఇది యథార్థ సంఘటన. ఎవరో మిత్రుడు పేర్లు మార్చి అలా ఒక సందేశాన్ని పంపించారు. ఈరోజు భారత సమాజానికి కుటుంబ వ్యవస్థ పునాది. అసలు ఒక సమాజం యొక్క అభివృద్ధి కుటుంబంతో స్టార్ట్ అవుతుంది. ఆ సమాజం అంటేనే కుటుంబం, కుటుంబం నుంచే సమాజం వస్తుంది. అలాంటి సమాజంలో కుటుంబ వ్యవస్థకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవటం వలన ఈరోజు మన భారత సమాజం, ప్రధానంగా హిందూ సమాజం ఈరోజు చాలా దౌర్భాగ్యమైనటువంటి, దయనీయమైనటువంటి స్థితిలోకి జారిపోయింది. ఈరోజు విలువలు పోయాయి. తల్లిదండ్రులను గౌరవించడం మానేసాం. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవట్లేదు, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించట్లేదు. ఇలా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య విపరీతమైనటువంటి పంతాలకు పోవటం, లేకపోతే ఏదో తగాదాలు పట్టడం, లేదా ఆస్తుల కోసం, డబ్బు కోసం ప్రేమాభిమానాలు వదిలేసుకోవటం, ఆప్యాయతలు వదిలేసుకోవటం, ఇది ఇప్పటికీ కూడా ఒక సమాజానికి మంచిది కాదు. ఈరోజు దాని పర్యవసానమే ఈరోజు